వేసవికాలం రావడంతో అడవిలో జంతువుల దాహార్తిని తీర్చేందుకు ఆర్టిఫిషియల్ వాటర్ సోర్స్ ని ఏర్పాటు చేశామన్నారు నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్. నర్సంపేట రేంజ్ పరిధిలో 18 చోట్ల నీటి తొట్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నీళ్లు నింపుతున్నామని తెలిపారు. సాల్ట్ బ్రిక్స్ కూడా అందుబాటులో ఉంచామని, దీంతో జంతువులకు లవణాలు అందుతాయని అన్నారు. అడవిలో ఉండే వాగులు వంకలు ఎండిపోతూ ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామంటున్న నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఉన్నటువంటి మూగజీవాలు అడవి జంతువులు ఈ వాటర్ సమ్మర్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చాలా చోట్ల ఎండాకాలం దాహంతో అవన్నీ కూడా ఆహారం తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కోసం గ్రామాల్లోకి బయటకు వస్తూ ఉంటాయి. అవి రాకుండా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ప్రత్యేకంగా నీటి తొట్టిలను కూడా ఏర్పాటు చేస్తాయి. ఎక్కడికక్కడ వాటిని వాటర్ తోటి నింపి ఆ జంతువుల దాహార్తిని తీర్చే ప్రయత్నం చేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి చర్యలు చేపట్టింది తెలుసుకున్న ప్రయత్నం మనతోటి నర్సంపేట FRO రవికిరణ్ ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఈ సమ్మర్ వచ్చిందంటే జంతువులకు నీటి కోసం అల్లాడిపోతుంటాయి. అవి వాటి కోసమే అడవిని కూడా బయటికి వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి వాటి మీద ఫారెస్ట్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ముఖ్యంగా సమ్మర్లో వేసవికాలంలో కుంటలు చెరువులన్నీ ఎండిపోతాయి. వాగులు ఏమి ఉండవు కాబట్టి జంతువులకు నీళ్ళు దొరకడం కష్టమవుతుంది. సో వీటికి ప్రత్యామ్నాయంగా మేమేం చేస్తామంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తామండి ఫారెస్ట్లో. ఎట్లా అంటే కొన్ని సాసర్ పిట్స్ పెట్టాం. మా రేంజ్ పరిధిలో 18 సాసర్ పిట్స్ ఉన్నాయి. దాంట్లో ట్రాక్టర్ ద్వారా నీళ్లు నింపుతుంటాం. మేము నెలకి 4 సార్లు నింపుతుంటాం. ఇవి కాకుండా కొన్ని పర్కులేషన్ ట్యాంక్స్ అని కట్టాం మేము. ఆ పర్కులేషన్ ట్యాంక్కి సోలార్ బోర్స్ పెట్టాము. సో ఆ సోలార్ బోర్ అనేది అడవి లోపల కరెంట్ లేకుండా ఆ సోలార్ ఎనర్జీతోనే నీటి పంప్ చేస్తుంటే ఆ పర్కులేషన్ ట్యాంక్ నిండుతుంది. అట్లా ఇంకోటి రాక్ ఫిల్ డ్యామ్స్, చెక్ డ్యామ్స్ ఇవి కూడా కట్టాం. కొన్ని చెక్ డ్యామ్స్లో కూడా నీళ్ళు ఉంటుంటాయి. సో ఇవన్నీ ఒక గ్రిడ్ ఫారెస్ట్ అనేది ఒక గ్రిడ్ ద్వారా డివైడ్ చేసి ప్రతి గ్రిడ్లో ఏదో ఒక ఆర్టిఫిషియల్ వాటర్ సోర్స్ ఉండేటట్టు మేము ప్లాన్ చేసామండి. అంటే ఒక గ్రిడ్ అనేదాన్ని ఎట్లా ఎంపిక చేస్తారంటే ఎంత రేంజ్ పరిధిలో అది ఉంటుంది? మీరు జనరల్ కూడా ఆ ప్రాంతంలో సర్వే చేస్తారంటే ఎన్ని రకాల జంతువులు అక్కడికి వస్తాయి, ఎన్ని రకాలు ఉంటాయి, వాటికి ఎంత మేరకు వాటర్ ఫెసిలిటీ కల్పించాలి అనే దాని మీద ఎట్లా అంచనా వేస్తాను? ఒక మాకున్న ఏరియాని 2 కిలోమీటర్ బై 2 కిలోమీటర్ రేడియస్లో బాక్సెస్ చేస్తామండి. సో ఆ 2 కిలోమీటర్స్ ఏరియాలో కంపల్సరీ ఏదో ఒక సోర్స్ ఉండేటట్టు మేము ఆర్టిఫిషియల్ వాటర్ సోర్స్. సో న్యాచురల్ వాటర్ సోర్స్ అంటే ఉండకపోవచ్చు, ఎండిపోతుంటాయి. సో ఆర్టిఫిషియల్గా ఇట్లా ఉండేటట్టు మేము ప్లాన్ చేస్తుంటాం. ఈ ఆర్టిఫిషియల్ వాటర్ ఫెసిలిటీస్కి సంబంధించి అవి పూర్తి స్థాయిలో సరిపోతుంటాయా, లేక మీరు ఇప్పుడు చాలా చోట్ల ఒక 18 పాయింట్స్ ఏవో పెట్టామని చెప్తున్నారు. అట్లాంటి దగ్గర ఎట్లాంటి జంతువులు ఎక్కువగా వచ్చి వాటర్ సోర్స్ను ఉపయోగించుకుంటున్నాయి? ముఖ్యంగా ఇక్కడ కొండ గొర్రెలు, దుప్పులు ఇవి ఎక్కువ ఉంటున్నాయి. ఇవి ఇంకా అడవి దున్నలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ వచ్చి తాగుతుంటాయి. అడవి దున్నలు ఉన్న చోట ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే అవి ఎక్కువ తాగుతుంటాయి వాటర్. సో అవి ఫ్రీక్వెంట్గా రీఫిల్లింగ్ చేయాల్సి వస్తుంటుంది. జంతువులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, అవి వాటర్ దొరకకనే దాడులు చేస్తున్నాయి, తర్వాత పంట పొలాలను కూడా నష్టం చేకూరుస్తున్నాయనే చెప్తున్నారు. అసలు నిజంగా ఈ మీరు పెట్టే ఆర్టిఫిషియల్ వాటర్ సోర్స్ అనేది సరిపోవట్లేదనే చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది సార్? మీరు ఫీల్డ్లో చూస్తుంటే మీరు ఇంకా పెట్టాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? గ్రామస్తులు చెప్పేదానికి మీరేం చెప్తారు? అంటే కొన్ని దారి తప్పి బయటికి వస్తుంటాయి జంతువులు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న అడవి ప్రాంతం ఉంటుంది కదా, RF పట్టాలు ఇచ్చారు కదా, అవన్నీ ఒకప్పుడు ట్రెడిషనల్గా జంతువులు తిరిగే ఏరియాస్ అనమాట. సో ఆ ట్రెడిషనల్ ఏరియాస్కి వచ్చుట్లా అట్లా వస్తుంటాయి. సో మేమేం చేస్తున్నామంటే ఇక కొంచెం ఫ్రింజ్ విలేజెస్లో కొంచెం ఎక్కువ పెడితే అవి అక్కడి వరకే వచ్చి తాగేసి వెళ్ళిపోతాయి. అట్లా ప్లాన్ చేస్తున్నాం. ఏమన్నా గ్రామస్తులకి ఇట్లాంటి ఏమన్నా ఇన్సిడెంట్స్ అయితే మాకు సమాచారం ఇస్తే వెంటనే మేము వాటికి ఏం చేయాలి పరిష్కరిస్తాము. ఇంకా అట్లాంటి ఏరియాస్లో ఇంకా కొన్ని ఎక్కువ ఆర్టిఫిషియల్ సోర్సెస్ గ్రిడ్కి ఒకటి కాకుండా 2-3 అయినా పెట్టే ఆలోచన అట్లా చేస్తాం మేము. ఇంకా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఎక్కడైనా ఈ విధమైనటువంటి జంతువులు బయటకు వచ్చినా, లేకపోతే వాటర్ సోర్స్ సరిపోక అవి బయటకు వస్తున్నటువంటి సమాచారం మాకు ఇచ్చినా ఇంకా ఫర్దర్గా కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులంతా సిద్ధంగా ఉన్నామనేది నర్సంపేట FRO రవికిరణ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుంచి.